సూచిక లేని రహదారి. కాలేబ్ తన జీవితంలో ఎక్కువ భాగం ఆధ్యాత్మికతకు దూరంగా గడిపేవాడు. అతను ఎప్పుడూ ప్రార్థించలేదు, లేఖనాలు చదవలేదు మరియు దేవుని గురించి ఆలోచించి ప్రయత్నం కూడా చేయలేదు. అతనికి జీవితం అంటే కేవలం విజయం సాధించటమే. అతను ప్రమోషన్లు, ప్రశంసలు మరియు ఇతరుల ఆదరాభిమానాలు వెంటే పరుగు తీశాడు. కానీ అతను ఎంతగా వెంటాడితే అంతగా శూన్యం అనిపించేది. రాత్రిపూట చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతని హృదయంలో ఒక వింతైన వేదన నిండిపోయేది. అది ఎందుకో అతను ఎప్పుడూ వివరించలేకపోయాడు. ఒక సాయంత్రం ఒక సుదీర్ఘమైన మరియు నిరాశజనకమైన రోజు తర్వాత కాలేబ్ తన కారు ఎక్కి ప్రయాణమయ్యాడు. గమ్యం లేదు, ప్రణాళిక లేదు. తన ఆలోచనల నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. అతను ఒక నిర్మానుష్యమైన రహదారిపై వెళుతుండగా రోడ్డు పక్కన ఒక చిన్న బోర్డును గమనించాడు. అది మెరిసిపోవడం లేదు, ఆడంబరంగా కూడా లేదు. కానీ అది అతని దృష్టిని ఆకర్షించింది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంది: ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. కాలేబ్ కారు ఆపి ఆ బోర్డు వైపు చూస్తూ ఉండిపోయాడు. చాలా ఏళ్ళు తరువాత మొదటిసారిగా అతనిలో ఏదో కదలిక మొదలైంది. ఒక సున్నితమైన స్వరం తన పేరును పిలుస్తున్నట్లు అనిపించింది. ఆ నిశ్శబ్ద క్షణంలో తాను తీసుకున్న నిర్ణయాలు, చూపిన ఉదాసీనత, తన హృదయం చుట్టూ నిర్మించుకున్న గోడలు అన్నీ అతనికి గుర్తుకొచ్చాయి. కానీ విచిత్రంగా అతనికి అపరాధ భావం కలగలేదు. ఒక ఆహ్వానం అందినట్లు అనిపించింది. అతను తన చేతుల్లో తల దూర్చుకుని మెల్లగా అన్నాడు: దేవుడా, నేను కనీసం నీకోసం వెతకడం లేదు, కానీ నువ్వు నా కోసం వెతుకుతున్నావా? అకస్మాత్తుగా ఒక వెచ్చదనం తనను అల్లుకున్నట్టు అనిపించింది. చాలా మృదువుగా ఎవరో తన భుజంపై ఓదార్పుగా చెయ్యి వేసినట్లుగా అనిపించింది. అతని హృదయంలో ఒక ఆలోచన మొదలైంది. నేను ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాను? తాను ఇన్నేళ్లుగా దేవుడిని పట్టించుకోకపోయినా దేవుడు తనను ఎప్పుడూ విస్మరించలేదని కాలేబ్ గ్రహించాడు. ఆయన వేచిచున్నారు, వెంటాడారు, పిలుస్తున్నారు, నిశ్శబ్దంగా, ఓపికగా, ప్రేమగా. ఆ నిర్మానుష్యమైన రహదారి పక్కనే కాలేబ్ తన హృదయాన్ని తెరిచాడు. తాను మోస్తున్న భారాన్నంతా దేవునికి అప్పగించాడు. అంతులేని పోరాటాన్ని, నిరాశలను వదిలేశాడు. ఒక కొత్త శాంతి అతన్ని ముంచెత్తింది. అది లోతైనది, స్థిరమైనది, వర్ణించలేనిది. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం మారలేదు, కానీ అతను మారిపోయాడు. మొదటిసారిగా అతని ఆత్మ సజీవంగా ఉన్నట్లు అతనికి అనిపించింది. నీతి: మనం దేవుని కోసం వెతకనప్పుడు కూడా ఆయన మన కోసం వెతుకుతుంటారు. ఏ హృదయము ఆయనకి దూరం కాదు, ఏ గతం కూడా భారమైనది కాదు, ఏ జీవితము పనికిరానిది కాదు. తన వైపు తిరిగే ఎవరికైనా శాంతిని, ఉద్దేశాన్ని మరియు కొత్త ప్రారంభాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. యెషయా రాసిన గ్రంథము 65వ అధ్యాయం 1వ వచనం.